ఇప్పుడు మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్పాలి. తప్పు చెప్తే మంచిగా ఉండదు మళ్ళా. చలో అడుగుతున్నా, ఇవాళ ఏంటిది? ఇవాళ శనివారం, రేపు ఆదివారం. ఇదేం తిక్క ప్రశ్న అని చూడకుర్రి. ఇవాళ ఏంటిదో మంచిగా ఆలోచించుర్రి. అరే అప్పుడే మర్చిపోయినరా, గింత మతి మరిపోతే ఎట్లనుల్లా? మీరు చెప్పేటట్టు లేరు కానీ నేనే చెప్తా. ఇప్పుడు యాదికి వచ్చింది కదా, అదే నుల్లా, కరోనా దెబ్బకు దేశానికి లాక్డౌన్ మొదలైన రోజు 2020 సంవత్సరం మార్చి 22 నాడే మొదలు లాక్డౌన్ మొదలుపెట్టిండ్రు. మొదలు 2 రోజులు బంద్ పెట్టిండ్రు. 23 నాడు మాపడికి మోడీ సార్ వచ్చి రేపటి సంది లాక్డౌన్ వెళ్తున్నామని చెప్పిపోయిండు. మొత్తం దేశాన్ని అర్రలదోలి తాళం పెట్టినట్టే అయింది. దుకాన్లు బందు, మార్కెట్లు బందు, బస్సులు బందు, ఇది అదని లేదు, దావకాన్లు తప్ప అన్ని బంద్ పెట్టిండ్రు. కరోనా అంటుకుంటదని ఎవ్వలకు ఇంట్లోకెళ్ళి బయటికి రానియలే. బయట పోలీసోళ్లను కావలు పెట్టిండ్రు. మంచికి చెడ్డకు అరుచుకునేటోళ్ళు లేరు, కనీసం మాట్లాడేటోళ్ళు కూడా లేకుంటైంది. పనులు లేవు, పైసలు లేవు, బ్యాంకులు లేవు, బజార్లు లేవు, బంధువులు లేరు, బాధొస్తే అరుచుకునేటోళ్ళు లేరు, పెండ్లిళ్ళు లేవు, పేరంటాలు లేవు. అందరూ గజ గజ వణుక్కుంటా ఎవ్వరింట్లో వాళ్ళే కూసున్నారు. సర్కారోళ్ళు వచ్చి గోళీలు ఇచ్చిపోడు, మసాలాలు వేసుకొని నీళ్లు కాగబెట్టుకొని తాగుడు. దగ్గర దగ్గర 70 రోజులు సందువకు తాళం వేసినట్టే అయింది. అయినా గాని పిట్టల లెక్కనే రాలిపోయిర్రు జనాలు. మనం ఇవాళ బతుకున్నామంటే ఆ దేవుని దయనే అనుకోవాలి. ఆ రోజులు యాది చేసుకుంటేనే మస్తు భయం అవుతున్నది. కానీ మళ్ళా అసొంటి రావద్దని దేవునికి మొక్కుకోవాలి.